వారోత్సవాల లేకపోతే సంక్షేమ హాస్టళ్ళకు కానీ సంక్షేమ గురుకులాలకు కానీ ఏదైతే ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ఈ రాష్ట్రంలో నడపబడుతున్న హాస్టల్స్ కానీ ఏవైనా వారోత్సవాలని గత 20వ తారీఖు నుండి 26 వరకు చేయాలని పిలుపునిచ్చారు. మాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ హాస్టల్స్కి కానీ గురుకులాలకు కానీ కేటాయించవలసిన బడ్జెట్లో ఒక 1% కూడా ఖర్చు చేయకుండా పక్కదారి పట్టిస్తూ దళిత విద్యార్థులను, గిరిజన విద్యార్థులను, వెనకబడిన తరగతుల విద్యార్థులను డైరెక్ట్గా మోసం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి అసలు నీకు విద్యాశాఖనే నీకు దండగా. ఎంతోమంది విద్యావేత్తలు ఉన్నారు, ఎంతోమంది ముందు చూపున్న నేతలు ఉన్నారు. వారి శాఖ కచ్చకుండా నువ్వు నీ దగ్గర విద్యాశాఖ కేటాయించుకొని ఈ రాష్ట్ర విద్యని అమ్ముకుంటున్నావని బహిరంగ టీఎస్ఎస్ విమర్శిస్తుంది. ఏంటంటే నీవు విద్యని ప్రేమిస్తే ఈరోజు సంక్షేమ వ్యాప్తంగా లేని పరిస్థితి చేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. హాస్టళ్లు ఏర్పడి ఇప్పటికీ 30 years అవుతుంది, 5 సంవత్సరాలు దాటి అయినా స్థితి ఇంకా హాస్టల్లో పిల్లలు కూడా వారికి మెరుగైన సదుపాయాలు లేకపోవడం ఉన్నది. ఈయన ముఖ్య చాలా ఎక్కువ. ఇంకా విద్యాశాఖ అనేది అసలు చాలా ఇప్పటికే మంత్రులు, దళిత మంత్రులు మంది ఉన్నారు. మీరు ఒక ఉప ముఖ్యమంత్రి మీకు ఉన్నది మీద దృష్టి దళిత విద్యార్థులను దళిత మీరు ఏం చేస్తారో తెలియదు. ఏమంటే కూడా ఇది ఖర్చు చేయకపోతే అని ఈ సందర్భంగా టీఎస్ఎస్సీ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ అన్నిటిని కూడా రివ్యూ చేయండి. హాస్టల్ గడుస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కురేల మహేష్ గారి ఆధ్వర్యంలో వ్యాప్తంగా కూడా పెద్ద వరంగల్ కావచ్చు, ఉమ్మడి జిల్లా కావచ్చు, ఈరోజు విద్యార్థులకు నిలబడిన ఏకైక సంస్థ, విద్యార్థుల పోరాడే ఏకైక సంస్థ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అని మేము బలంగా చెప్తున్నాము. ఎందుకంటే ఎక్కడ అర్ధరైనా కానీ టీఎస్ఎస్, ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా విద్యార్థులకి హాస్టల్ సౌకర్యం కావాలన్న మా యొక్క నాయకులు ముందుండి చుట్టి ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి ఒకటే దలుచుకున్నాం, ఖర్చు చేయాలి. సంక్షేమ బిల్లులు, అద్దెలు, లేకపోతే జూన్ నెలలో ఎప్పుడు హాస్టల్స్ ఓపెన్ కి తాళాలి క్రమాన్ని మా స్టూడెంట్ అసోసియేషన్ తెలియజేస్తాం. జై ఆ కాంట్రాక్టుల నుంచి వాళ్ళకి ఎట్లా నిధులు రావాలనే అంశం గురించే ఈ ప్రగతి ప్రణాళిక అనేది 90 రోజుల ప్రోగ్రాం పెట్టారు. కానీ ఇప్పుడు ప్రధానంగా నిన్న 20 తారీఖు నుంచి వెళ్ళి రేపు 26 తారీఖు వరకు సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల సమస్యలు, గురుకులాల యొక్క అభివృద్ధి, ఆ యొక్క పరిస్థితుల గురించి ఈ ప్రోగ్రాం 90 రోజుల ప్రోగ్రాంలో ఈ యొక్క 6 రోజులు కేటాయిస్తున్నామని నిన్న నుంచి అధికారులు, తర్వాత సంబంధిత శాఖపరమైన మంత్రులు వాళ్ళందరూ కూడా అడౌట్ చేస్తున్నారు.
ఎక్కడ కూడా వాళ్ళ వరకు హడావుడి చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ యొక్క శాఖాపరంగా ఎక్కడ కూడా హాస్టల్స్ కానీ తర్వాత గురుకులాలు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కానీ ఏదైనా ఒక డెవలప్మెంట్ కానీ ఎక్కడ కూడా జరిగినట్టు ఎక్కడ కూడా కనబడుతుంది. కాబట్టి నేను ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నుంచి దళితులకు భయంకరంగా అన్యాయం జరిగింది. మీ యొక్క పనికి మళ్ళా ఈ యొక్క నామినేట్ పోస్టుల వల్ల ఈ యొక్క దళిత సామాజిక వర్గానికి ఒరిగింది ఏది లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర ఉండి డబ్బా ప్రచారం చేసుకునే కొంతమంది లీడర్లు ఉండొచ్చు. నేను ప్రధానంగా చెప్తున్నా, వ్యక్తిగతంగా మీ కుటుంబాలకు వ్యక్తిగతంగా మీ యొక్క చుట్టూ ఉంటున్న ఏ కోటరికి మాత్రమే ఏదో కొంత న్యాయం జరిగితే దళిత సామాజిక వర్గానికి న్యాయం జరిగింది అనేది ఇక్కడ ప్రధానంగా లేదు. కాబట్టి గడిచిన 2.5-3 సంవత్సరాల నుంచి దళిత సామాజిక వర్గానికి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులలో మీరు పరిపాలన చిత్తశుద్ధితో చేస్తేనే రేపు మీరు భవిష్యత్తులో మీరు అధికారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా గుర్తుపెట్టుకోండి, మీరు 90 రోజుల ప్రోగ్రాంలు ఈ 6 రోజుల సంక్షేమ హాస్టళ్లకు గురుకులాలకు సంబంధించిందా అంటే గడిచిన సంవత్సరం నుంచి వెళ్ళి వర్కర్లకు జీతాలు లేవు, వాళ్ళకి సంక్షేమ హాస్టళ్లకు వాళ్ళకు భవనాలకు అద్దెలు లేవు, తర్వాత డైట్ ఛార్జీలు లేవు. ఇలా అనేక విషయాలల్లో మీరు పెండింగ్ పెట్టుకుంటూ మేము ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నాం, ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నాం మీరు ఇవన్నీ చెప్పుకోవడం నేను చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. ప్రధానంగా తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున ప్రధానంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈ తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రణాళికలతోని దళిత సామాజిక వర్గాన్ని మీరు తప్పుదో పట్టించడం ఏమాత్రం చిత్తశుద్ధి కాదు, ఏమాత్రం మంచిది కాదు. మీరు ఏదైనా చేయాలంటే ఏది చెప్తారో అదే విషయం చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని నేను తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, మీరు 3 సంవత్సరాల పాలన గడిచిపోతుంది, మీరు ఇంతవరకు దళిత సమాజానికి దళిత విద్యార్థులకు మీరు డబ్బులు కేటాయించిన దాఖలు లేవు. ఎందుకంటే మొన్న 20 డేస్ బ్యాక్ మీరు కేవలం 67 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మీ నిర్లక్ష్యం ధోరణితో కేంద్రం నుంచి వచ్చే 276 కోట్ల రూపాయలు వెనక మళ్ళీపోయినాయి. దానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉండి కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాక కూడా ఈ రోజు మళ్ళీ పోవడానికి ప్రధాన కారణం నువ్వు ఇచ్చే 67 కోట్లు. అంటే నువ్వు కేవలం 67 కోట్లు ఇవ్వలేను, నువ్వు 600 కోట్లు 6,000 కోట్లు నువ్వు దళిత సమాజానికి ఇస్తున్నావు అంటే ఎవరు కూడా దళితులు నమ్మటానికి సిద్ధంగా లేరు. నువ్వు దళిత ఓట్లను ఓన్ చేసుకోవడానికి నిన్న అంబేద్కర్ బాబు జగ్జన్రావు జయంతి కాడికి రాలే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కాడికి వచ్చినావు. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కాడికి వచ్చినందుకు మేము తప్పు పట్టట్లేదు, మరి బాబు జగ్జన్రావు జయంతికి ఎందుకు రాలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని. అదే విషయంగా మీరు గత 20 రోజుల క్రితం శాఖాపరమైన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారిని మీరు ఒక సంబంధిత శాఖాపరమైన అంశాల మీద మీరు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అడ్లూరు లక్ష్మణ్ గారు మా శాఖాపరమైన మంత్రి మా అడ్లూరు లక్ష్మణ్ వచ్చిండు. అడ్లూరు లక్ష్మణ్ వచ్చి ఏం చేసిండు, మేము మాసప్ ట్యాంక్ బండ్లో ఏదైతే లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ ఏదైతుందో ఆ భవన్ను 100 కోట్లు ఖర్చైనా పర్లేదు, మేము అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ కడతాం, మేము సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం మేము ఖచ్చితంగా మేము దగ్గర నుండి మేము శంకుస్థాపన చేస్తాం, అది కూడా ఏప్రిల్ 14 తారీఖు రోజున చేస్తాను అన్నాడు. ఏప్రిల్ 14 తారీఖు రోజు ఆ శంకుస్థాపన గురించి కానీ ఆ సందర్భం గురించి కూడా మాట్లాడి చిక్కుచేటు చెప్పుకోవడానికి కూడా అవమానం. మీరు ఏదైతే పనులు చేస్తారో ఆ పనులు మాత్రం చెప్పండి.